హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే మనం బీన్స్ పెసరపప్పుతో అయితే ముద్ద కూర చేస్తున్నానండి. ఇది రైస్ కానీ చపాతీకి కానీ లేదా పుల్కాలకు కానీ దేనికైనా బెస్ట్ కాంబినేషన్గా చెప్పొచ్చు, సైడ్ డిష్గా చెప్పొచ్చు. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇందుకోసం అయితే మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి, నూనె అయితే వేసుకోవాలండి. ఇట్లా నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. పోపు దినుసులు వేసేసుకోవాలి. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలండి, సన్నగా స్లైస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి. సో ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఉల్లిపాయలు అనేది బాగా మగ్గనివ్వాలి. కొంచెం కాస్త మెత్తబడితే సరిపోతుందండి. ఉల్లిపాయలు చూసారు కదా, ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 టమోటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా బాగా మగ్గనివ్వాలంటే టమాటాలను కూడా బాగా మగ్గనివ్వాలి. ఇలా కలిపేసి మూత పెట్టేసి 2 సెకండ్స్ 1 సెకండ్ అట్లా మగ్గనివ్వాలి. చూసారు కదా, ఇలా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొనేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్, చిన్న చిన్న ముక్కలుగా బీన్స్ కట్ చేసి పెట్టుకోవాలండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ఉన్నాయి కదా, అవి అయితే ఇందులో వేసేసుకోవాలి. సో పెసరపప్పు క్వాంటిటీ వచ్చి ఒక 50 గ్రామ్స్ ఉంటుందండి. 50 గ్రాములు కందిపప్పు, సారీ 50 గ్రాముల పెసరపప్పు ఉంటుంది క్వాంటిటీ ప్రకారము. ఇప్పుడు బీన్స్ పెసరపప్పు వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఇలా మొత్తం అయితే కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 సెకండ్స్ 1 సెకండ్ అట్ట కాస్త ఆయిల్లోనే మగ్గనివ్వాలి పెసరపప్పు బీన్స్ని. ఇట్లా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఈ రెండు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి మొత్తం కలిసేటట్టుగా. కర్రీ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది కూడా. అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మీరు ఎంత కారం తినగలరో అంత కారం అయితే వేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కారం మొత్తం కూర మొత్తం పట్టేటట్టుగా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం అయితే వాటర్ యాడ్ చేసేసుకోవాలి. బీన్స్ అవి పచ్చివే కాబట్టి కాస్త ఉడికేటట్టుగా వాటర్ నీళ్ళైతే ఎంత సరిపోతే అంత వేసుకొని బాగా 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఉడకనివ్వాలండి. చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత ఇలా అయితే ముద్దగా రెడీ అవుతుందండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు చల్లి ఒకసారి కలిపేసుకొని దించేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.